మంజుల వదిన పోలికలతో ఉన్న మరో మనిషిని తీసుకొచ్చి లేక ఎంత డ్రామా ఆడింది. తలుచుకుంటేనే భయంగా ఉంది. నాటకం ఆడింది కనుకే తెరపడింది. తగిన శాస్తి జరిగింది. అక్కుపక్షిలా ఎక్కడ ఏడుస్తూ కూర్చుందో. నా మీద ఎంత జులుం చేసింది. దేవుడు బాగా బుద్ధి చెప్పాడు. అతి తెలివి ప్రదర్శించి అడ్రస్ లేకుండా పోయింది. అయినా ఏమాత్రం తేడా లేకుండా అచ్చం మంజులాలా ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. మనుషుల్ని పోలిన మనుషులు 7గురుంటారంట. మరీ అంత కరెక్ట్గా డిట్టో మంజుల వదినలాగే ఉంది. పోయి పోయి లేఖకి నాటకం కోసం ఎదురుపడినట్టుంది. నాకు మంచి జరగడానికే దేవుడు ఎదురుపడేలా చేసినట్టున్నాడు అనిపిస్తుంది. ఏంటి మంచి? ఎన్ని బాధలు పెట్టింది. చివరికి నువ్వు ఇల్లు వదిలిపోయేదాకా తెచ్చింది. ఇప్పుడేమైందండి? ఎవరు అవతలికి పోయారు? పాపం చేసింది పరామర్శించే వాళ్ళని కూడా లేకుండా చేసుకుంది. ఊరంతా ఈవిడ గురించి తెలిసింది కాబట్టి ఎవరు ఎవరింట్లోకి రానివ్వరు. మొహాన తలుపులు వేసి పో అవతలికి అంటారు. గోపి అన్నయ్య కూడా అసహించుకుని వెళ్లారు. రాధవదినైతే అసలే రానివ్వదు, లేక నీడే పడినివ్వదు. బజార్లెంట బిచ్చమెత్తుకుంటూ తిరగాలి. అవును, అంతకు మించి వేరే దారి లేదు. తను మారదు. లేక ఇంకా పగబట్టి మిమ్మల్ని ఏవైనా చేస్తుందేమోనని భయంగా ఉందన్నయ్య. దాని మొహం చేస్తున్నామ్మా. అయినా దాని గురించి ఆలోచించి అనవసరమైన భయాలు పెట్టుకోకు దీప్తి. అసలే నెలలు నిండిన మనిషివి. ప్రశాంతంగా సంతోషంగా ఉండు. ఆలోచించి భయపడి బుర్ర పాడు చేసుకోకు. లేనిపోని డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక విషయాలన్నీ మర్చిపోండి. శ్రావణ్, నువ్వే తనకు ధైర్యం చెప్పాలి. ఆ ఆలోచనల నుంచి దీప్తి నువ్వే డైవర్ట్ చేయాలి. అలాగే బావా. డైవర్ట్ కాదు, డైవర్స్ దాకా తెస్తాను. శ్రావణ్, నువ్వు అదోలా ఉన్నావేంటి? ఏమి లేదక్క, ఎలా ఇంత మోసం చేసే ధైర్యం చేసిందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా అదే ఆలోచిస్తే ఇక దీప్తిని ఎలా డైవర్ట్ చేస్తావు? దీప్తికి ఇబ్బంది అన్నారుగా, ఇంక చేయలే బావా. జరిగిందంతా మన మంచికే అనుకోవాలి. ఇది కరెక్ట్. బీ హ్యాపీ అమ్మా. సరే అన్నయ్య, పదండి. రా దీప్తి. లేకక్క, వచ్చావా శ్రావణ్? రాకుండా ఎలా ఉంటానక్క? నేను నీ తమ్ముణ్ణి. నిన్న మండపం నుంచి నేను గెంటేసిన దగ్గర నుంచి రాత్రి నీ ఫోన్ వచ్చే వరకు నా మనసులో లేదు. ఎక్కడున్నావో, ఎలా ఉన్నావని చాలా ఫీల్ అయ్యాను. నీ కాలు వచ్చాక కాస్త కుదిరిపడ్డాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.